హాయ్ పిల్లలు, మీరు ఈ కథ ఆల్రెడీ వినే ఉంటారు. కుందేలు మరియు తాబేలు కథ. మీ అమ్మమ్మో లేదా మీ తాతయ్యో ఆల్రెడీ మీకు ఈ కథ చెప్పే ఉంటారు. ఒకసారి గుర్తు చేసుకుందామా? ఒకప్పుడు ఒక కుందేలు మరియు ఒక తాబేలు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది. తాబేలు మాత్రం చాలా నెమ్మదిగా నడిచేది. ఒకరోజు కుందేలు తాబేలుని చూసి నవ్వుతూ అంది, నీ నడక చూస్తే నవ్వొస్తుంది, నువ్వు ఎప్పటికీ నన్ను చేరుకోలేవు అని. అప్పుడు తాబేలు ప్రశాంతంగా ఇలా అనింది, అలా అనకు, మనం ఒక పందెం వేసుకుందాం, ఎవరు ముందుగా చెట్టు దగ్గరికి చేరతారో చూద్దామని. కుందేలు నవ్వుతూ అంగీకరించింది. పందెం మొదలైంది. కుందేలు మెరుపులా పరిగెత్తింది. తాబేలు నెమ్మదిగా సాగింది. కొంత దూరం వెళ్ళిన తరువాత కుందేలు వెనక్కి చూసి తాబేలు చాలా వెనక ఉందని గమనించింది. అరే, ఇది ఇంకా చాలా దూరంలో ఉంది, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంది. అలా చెట్టు కింద కుందేలు కాసేపు కూర్చుంది. కాస్త నిద్రపోయింది కూడా. తాబేలు మాత్రం నెమ్మదిగా ఆగకుండా ముందుకు సాగింది. చివరికి తాబేలు గమ్యస్థానానికి చేరుకుంది. కుందేలు మేల్కొని పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి తాబేలు ఇప్పటికే గెలిచింది. నీతి ఏంటి? నెమ్మదిగా అయినా పట్టుదలగా ఉంటే విజయాన్ని సాధించవచ్చు. అహంకారం, నిర్లక్ష్యం మన పరాజయానికి కారణమవుతాయి.